కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని షష్ఠిపూర్తి చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటులు రాజేంద్ర ప్రసాద్, చిత్ర కథానాయకుడు రూపేష్, చిత్ర దర్శకుడు పవన్ ప్రభు, చిత్ర సంగీత దర్శకుడు చైతన్యాలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల హీరో రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ షష్ఠిపూర్తి సినిమా విడుదల చేసి ప్రేక్షకుల ఆదరణ పొందామన్నారు. షష్ఠిపూర్తి సినిమాతో మన గౌరవ మర్యాదలు కాపాడేలా సినిమా చేసినట్లు ఆదరించారని తెలియజేశారు. సినిమా శ్రీవారి ఆశీస్సులతోనే విజయవంతమైందని చెప్పారు. సినిమా హీరో, ప్రొడ్యూసర్ రూపేష్, దర్శకుడు పవన్ ప్రభ, సంగీత దర్శకుడు చైతన్యాలతో కలిసి స్వామివారిని దర్శించుకున్నామన్నారు. పెళ్లి నుంచి షష్ఠిపూర్తి వరకు సినిమాలు చేసిన నటుడిగా చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రవితేజతో మాస్ జాతర సినిమాలో నటిస్తున్నట్లు తెలిపిన ఆయన తనకు ఎవరూ ఫ్యాన్స్ లేరు, అందరూ కుటుంబ సభ్యులే ఉన్నారని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, నేను స్వామివారి బిడ్డనని. నేను ఇక్కడ ఆయన ఇంట్లో ఉండే ఆయన కోసం కాటేజీ కట్టిన నటుడిగా మేము ఈ మధ్య షష్ఠిపూర్తి అనే సినిమా రిలీజ్ చేసి మీ అందరి చేత బాగుందనిపించుకుని మంచి మర్యాదగా మన ఇళ్లల్లో మన గౌరవ మర్యాదలు కాపాడుతూ సినిమా తీశారని మీ అందరూ మెచ్చుకోవటం, అదంతటికీ కారణం కూడా స్వామివారి అనే నమ్మి ఆ సినిమా హీరో, ప్రొడ్యూసరు రూపేష్, అట్లాగే డైరెక్టరు పవన్, అట్లాగే మీ అందరికీ తెలిసి ఆ నలుగురు దగ్గర నుంచి మీరు పాటలు వింటున్నటువంటి నా సోదరుడు చైతన్య ప్రసాద్, అందరము ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాత్రమే వచ్చాం. యాక్చువల్గా ఆ కృతజ్ఞతలన్నీ మీ అందరికీ చెందుతాయి. ఎందుకనంటే మీరు అంత బాగా ఆ సినిమాను మెచ్చుకుని, ఏమండి ఒక నటుడి జీవితంలో పెళ్లి దగ్గర నుంచి షష్ఠిపూర్తి వరకు సినిమాల్లో జరగటం అనేది బహుశా ఆ స్వామి నాకు ఇచ్చినటువంటి అదృష్టమేమో. పెళ్లి పుస్తకం సినిమా దగ్గర నుంచి ఇవాళ షష్ఠిపూర్తి వరకు మీ ముందే పెరిగిన వాడిని, నేను పెరుగుతున్న వాడిని, ఇంకా చివరి శ్వాస వరకు కూడా మీ ముందే ఉంటాను. కాబట్టి ఆ విధంగా ఇవాళ స్వామివారికి కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం. ఆ కృతజ్ఞతల్లో కొంత భాగం మీకు కూడా చెందుతుంది. ఓం నమో వెంకటేశాయ. అవుతున్న ప్రాజెక్ట్ అయితే మాస్ జాతర, రవితేజ నేను చేస్తుంది స్వామివారి దగ్గర. నెక్స్ట్ రిలీజ్ అది జూలైలో అది రిలీజ్ ఉండొచ్చు. మంచి మీ అందరికీ మసాలా అదిలాగా తప్పదు. మళ్ళీ స్వామివారి దగ్గర రావటం, మళ్ళీ ఆయన ఆశీర్వచనం తీసుకోవటం, మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవటం, మళ్ళీ వెళ్ళటం, మళ్ళీ మీ మధ్యన. అందుకే నాకెవరు ఫ్యాన్స్ లేరు, అంత ఫ్యామిలీ మెంబర్సే. అంతే అంతే.